చింతల్ బస్తీ అర్బన్ హెల్త్ సెంటర్ను పొన్నం ఆకస్మిక తనిఖీలు. విద్యా వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి. పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. వికారాబాద్లో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన స్పీకర్. ఆషాఢ బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న తలసాని. ట్రాఫిక్ సమస్యలకు గూగుల్తో చెక్. హైదరాబాద్ ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్ ను వివరించిన సివి ఆనంద్. రాజ్ భవన్ ముందు ఓ మహిళ ఆందోళన. గవర్నర్ను కలవాలంటూ రాజ్ భవన్ ముందు బైఠాయింపు. హైదరాబాద్లోని చింతల్ బస్తీ అర్బన్ హెల్త్ సెంటర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం డాక్టర్స్, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ఫీల్డ్లో ఉన్న సిబ్బంది వివరాలను ఆరా తీశారు. ప్రభుత్వం విద్యా వైద్యానికి ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తుందని మంత్రి పొన్నం తెలిపారు. మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. जनरली बेसिकली कौन सा प्रॉब्लम के लिए ज्यादा आते हैं? आर्थराइटिस। जनरली बेसिकली कौन सा प्रॉब्लम के लिए ज्यादा आते हैं? आर्थराइटिस। బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలను బీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం అక్రమాలపై ప్రజల అవగాహన పెంచుకుంటున్నారని తెలిపారు. 2016 అపెక్స్ మీటింగ్లనే ఆ రోజే మీ మామగారు పోయి అక్కడ మాట్లాడి ఆ నీళ్లు దారదత్తం చేసి వచ్చిన విషయము మీరు పక్కన పెట్టి ఈరోజు కేవలం మీరు ముచ్చట చెప్పడానికి ముందుకు వస్తారు. తెలంగాణ ప్రజల్ని పక్కతో పట్టించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పిండు, అసలు ఈ 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పి అలా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట్లాడుతుండో ప్రెస్ మీట్లు పెట్టి దీనికి బీజం పోసిందే నువ్వు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు గారు 2016 అప్పుడు అపెక్స్ మీటింగ్ అంటే ఆ రోజులల్లో మీరు ఎవరు గత చరిత్ర ఫోన్ ట్యాపింగ్ కేసు అత్యంత భయంకరమైనదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. రాజకీయ నాయకులు, హైకోర్టు జడ్జీలు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని ఫైర్ అయ్యారు. చివరికి రాష్ట్ర బీజేపీ కార్యాలయ సిబ్బంది, సోషల్ మీడియా టీం మెంబర్స్ ఫోన్లను కూడా ట్యాప్ చేశారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని, ప్రజా సంక్షేమంలో దూసుకెళ్తున్న బీజేపీని అడ్డుకునేందుకు ఓ అవగాహనకు వచ్చాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. సినిమా నటుల ఫోన్లు, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల ఫోన్లు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల ఫోన్లు కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి వ్యవహారం చూస్తా ఉంటే నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యన్నట్లుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం ఉంది. రెండు కలిసి నాటకాలు ఆడుతా ఉన్నారు. ఈ రోజు మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారము కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఈ రాష్ట్రంలో ఏదో రకంగా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలంటే మరి మనం ఏదో రకంగా నాటకాలు ఆడాలనే విధంగా ఒక అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళు కుట్రలు చేస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో మరి అనేక రకాల అంశాలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా భయంకరమైనటువంటి కేసు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు దర్యాప్తు డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఈ రోజు
భారతీయ జనతా పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పనిచేసేటువంటి సోషల్ మీడియా టీం యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వము హైకోర్టులో చెప్పినట్టు హైకోర్టు యొక్క జడ్జీల ఫోన్లు, వ్యాపారస్తుల ఫోన్లు, సినిమా నటుల ఫోన్లు, ప్రతిపక్ష పార్టీల నాయకులు కార్యకర్తల ఫోన్లు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల ఫోన్లు కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి వ్యవహారం చూస్తా ఉంటే నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యన్నట్లుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. గతంలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సీట్లు ఓట్ల శాతాన్ని పెంచుకున్నట్టే స్థానిక సంస్థల్లో కూడా ఘన విజయం సాధించాలని బీజేపీ కార్యాచరణను రూపొందించింది. త్వరలో తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకుని కమలం పార్టీ ఇప్పటి నుంచే సిద్ధమవుతుంది. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు విడుదలైనా పోటీకి సిద్ధంగా ఉండాలని జిల్లా మండల గ్రామస్థాయి నాయకులకు రాష్ట్ర నేతలు ఆదేశాలను జారీ చేశారు. అందులో భాగంగానే రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి కావలసిన కార్యాచరణను సమావేశంలో ముఖ్య నేతలు రూపొందించారు. పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా నేతలకు తెలంగాణ ఇన్ఛార్జ్ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సాల్ దిశానిర్దేశం చేశారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలో త్వరలో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతుంది. అందులో భాగంగానే ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి తెలంగాణ ఇన్ఛార్జి జాతీయ కార్యదర్శి సునీల్ బన్సాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభయ్ పటేల్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలుతో పాటు ముఖ్య నేతలంతా హాజరవుతున్నారు. త్వరలో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు కావాల్సినటువంటి కార్యాచరణను ఇందులో రూపొందించనున్నారు. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో బలోపేతం కావడానికి స్థానిక ఎన్నికలను టార్గెట్గా చేసుకున్నారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన విజయంలాగానే స్థానిక సంస్థల్లో కూడా భారీ స్థాయిలో విజయం సాధించి తెలంగాణలో రానున్న ఎన్నికల్లో అధికారం చేపట్టడానికి కావలసినటువంటి కసరత్తును ఇప్పటి నుండే చేయాలని బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగానే ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. అనంతరం రాష్ట్ర కమిటీ సమావేశం కూడా నిర్వహించి తెలంగాణలో బీజేపీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా పరిషత్తు ఎన్నికల్లో విజయం సాధించి పునాదులు వేసుకోవాలన్నటువంటి ఆలోచనతో అందుకు కావాల్సినటువంటి కార్యాచరణను కూడా బీజేపీ రూపొందిస్తుంది. అయితే జాతీయ నాయకత్వం కూడా వారికి బలమైనటువంటి ఆయుధాలను అందజేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పినటువంటి హామీలు ఇచ్చినటువంటి వాటిని అమలు చేయకపోవడంతో ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ గ్రామస్థాయి నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో పాటు కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు, మండలాలకు, మున్సిపాలిటీలకు ఇచ్చే నిధులను ఏ విధంగా విడుదల చేస్తుందన్నటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజల మద్దతుతో స్థానిక సంస్థల్లో భారీ విజయం సాధించడానికి కావలసినటువంటి కార్యాచరణను రూపొందిస్తుంది. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే ఆషాఢ బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. పాత బస్తీలోని ఉమ్మడి దేవాలయాల కమిటీ నూతన చైర్మన్గా నియమితులైన గోపిశెట్టి రాఘవేందర్ పాటు వివిధ ఆలయాల కమిటీ చైర్మన్లు వెస్ట్ మారేడ్పల్లిలోని కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాలతో సత్కరించారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రపంచ దేశాలలో ప్రత్యేక గుర్తింపు ఉందని, వాటిలో ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాలు ఒకటని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక రానుంది. మాగంటి గోపినాథ్ మరణంతో ఖాళీ అయిన స్థానంలో ఎవరికి అవకాశం వస్తుందనే చర్చ జరుగుతుంది. మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత వైపు బీఆర్ఎస్ అధిష్టానం మొగ్గు చూపుతుంది. ఇంతకు బీఆర్ఎస్ నుంచి ఎవరు రేసులో ఉన్నారు, గులాబీ పార్టీ వ్యూహం ఏంటనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. అసెంబ్లీ స్థానానికి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక రాబోతోంది. మాగంటి గోపినాథ్ 2014లో తొలిసారి టీడీపీ నుంచి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2016లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మొత్తంగా 3 సార్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మాగంటి గోపినాథ్ రికార్డు నమోదు చేసుకున్నారు. హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. అయితే అనారోగ్య కారణాలతో మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో
బీఆర్ఎస్ టికెట్ ఎవరికి దక్కుతుందనే చర్చ పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాన్ని తిరిగి మాగంటి కుటుంబానికి కేటాయిస్తారనే చర్చ కూడా ఒకవైపు బలంగా జరుగుతోంది. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పేరు బలంగా బీఆర్ఎస్ పార్టీలో వినిపిస్తోంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ కుటుంబం మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. మాగంటి గోపీనాథ్ మరణించినప్పుడు మాగంటి గోపీనాథ్ కుటుంబానికి కేటీఆర్ కుటుంబం పూర్తి స్థాయిలో అండగా ఉంది. ఈ నేపథ్యంలోనే మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యుల్లో మాగంటి గోపీనాథ్ సతీమణి అయినటువంటి మాగంటి సునీతకే బీఆర్ఎస్ పార్టీ టికెట్ వస్తుందనే చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే ఒకవేళ మాగంటి గోపీనాథ్ సతీమణి కాకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు కాబట్టి ఆయన పేరు వినపడుతుంది. ఇక మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి రావుల శ్రీధర్ రెడ్డి పేరు కూడా వినపడుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ మరణించారు కాబట్టి సానుభూతి పరంగా అదేవిధంగా మాగంటి గోపీనాథ్ తో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ సతీమణికి టికెట్ ఇచ్చే అవకాశం కూడా కనపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే ఆ స్థానంలో ఉప ఎన్నిక జరగకుండా ఏకగ్రీవం అయ్యే ఛాన్స్ కు బ్రేక్ పడింది. దీంతో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఎవరైనా ఎమ్మెల్యే ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో మరణిస్తే ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ సతీమణిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటిస్తే ఎన్నిక ఏకగ్రీవం అయ్యే విధంగా రాజకీయ పార్టీలకు లేఖ రాయించాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది. కానీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మరోవైపు బీజేపీ కూడా పోటీకి సన్నద్ధమవుతుండటంతో ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా లేకపోతే ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? ఎక్కువగా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లుగానే మనకు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను ప్రకటించే అవకాశం మాత్రం ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గట్టి పట్టును సాధించారు. 2014లో టీడీపీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. బలమైన క్యాడర్ను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సంపాదించుకోగలిగారు కాబట్టి మాగంటి గోపీనాథ్ కుటుంబానికే ఉప ఎన్నికల్లో ఛాన్స్ ఇస్తే ఒకవైపు సానుభూతి పవనాలతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత, మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్కు ఉన్నటువంటి అనుచరగణం బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కలిసి వచ్చి బీఆర్ఎస్ విజయానికి దోహదం చేస్తుందనే లెక్కల్లో బీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటిస్తే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతనే ప్రకటించే అవకాశం కనపడుతుంది. పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. వికారాబాద్ జిల్లాలోని మోమిన్పేట్, మరుపల్లి మండలాలకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు. జమ చేస్తున్నారు. నిన్నటి వరకు 5 ఎకరాల వరకు రైతులకు అందాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ విధంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతన్నలకు వస్తాయి. మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో ఉండి కొడుకు, కూతురు, మేనల్ని దేశంపైకి వదిలిండు. వాళ్ళ నోళ్లకు మొక్కాలి. అధికారంలో ఉండగా తప్పులు చేసిన తప్పులను రికార్డులతో సహా చూపిస్తున్నా, దబాయిస్తున్నారు. దొంగనే ఎదుటి వారిని దొంగ అంటున్నారు. 10 ఏళ్ళు మాటలతో మోసం చేశారు. మరోసారి మోసం చేయాలని చూస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజాప్రభుత్వం సరిదిద్ది రైతులకు న్యాయం చేయడంతో పాటు భరోసా కల్పిస్తున్నది. వానాకాలం పంటలు సాగు. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో బ్రిగేడియర్ రాజీవ్, బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ల ఆధ్వర్యంలో బోర్డు సాధారణ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్కి ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున హాజరయ్యారు. కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వాయర్లు నిర్మించడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అనువైన ప్రాంతాలను గుర్తించి నివేదిక అందించాలని ఎమ్మెల్యే కోరారు. రామనుకుంటను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, బోర్డు నుంచి ఎన్ఓసీ ఇవ్వాల్సి ఉందని ఎమ్మెల్యే బోర్డు మీటింగ్లో ప్రస్తావించారు. హైదరాబాద్ ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్ను సిపి సివి ఆనంద్ వివరించారు. గత ఏడాది వరకు సిటీలో 17 నుండి 18 కిలోమీటర్ స్పీడ్ ఉండేదని, ఇప్పుడు 24 నుంచి 25 వరకు యావరేజ్ స్పీడ్ పెరిగిందన్నారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎంతో కష్టపడితే ఈ ఫలితాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. రోజుకు 1600 వాహనాలు పెరుగుతున్నాయన్నారు. ఒక్క రోజుకు 3 కమిషనరేట్ పరిధిలో 91 లక్షల వాహనాలు రోడ్డుపై ఉంటున్నాయని తెలిపారు. ఆపరేషన్ రోప్ వల్ల మంచి ఫలితాలు వచ్చాయని, ఇంకా దాన్ని బలోపేతం చేస్తామని వెల్లడించారు. చీఫ్ జస్టిస్ కానివ్వండి, గవర్నర్ కానివ్వండి, వారి మూవ్మెంట్స్ కూడా బయట నుంచి వచ్చే విఐపీస్ కూడా వస్తుంటారు. వారి కోసం కూడా మేము ఒక పథకం ప్రకారం ఒక ప్రణాళికబద్ధంగా విఐపీ మూవ్మెంట్స్ మేనేజ్ చేయడంతో దాదాపు సిగ్నల్స్ ఏవైతే మాన్యువల్ మోడ్లో నడిపేయవలసి వస్తుందో విఐపీ మూవ్మెంట్ అప్పుడు అది తగ్గించి జస్ట్ 15%కి తగ్గించారు. అంటే 85% ఆఫ్ ద టైమ్ సిగ్నల్స్ ఇప్పుడు. హైదరాబాద్ మాదాపూర్లోని శ్రీ చైతన్య ఐఐటి అకాడమీని నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ తనిఖీ చేశారు. అకాడమీ పేరుతో కాలేజీ నడపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీలోని వసతులు, ఇతర సదుపాయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మాదాపూర్లో ఎటువంటి అనుమతులు లేకుంటే శ్రీ చైతన్య కాలేజీలు నడుపుతున్నారని, వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్. పరిస్థితి మీరు గమనిస్తూనే ఉన్నారు. రేపటి భవిష్యత్తు యువతది. కానీ ఇలాంటి యాజమాన్యాలు, ఇలాంటి కాలేజీలు వితౌట్ నాట్ పర్మిషన్స్ ఒక జైల్ లాంటి పెట్టి ఉంటే భవిష్యత్తులో యువత రేపటి భవిష్యత్తుని ఎలా అనగలుగుతాం? హాస్టల్ రూమ్స్ చూసినాం. ఒక్కొక్కరికి 5, 6 ఒక స్కూల్ ఒక రూమ్లో ఉంటున్నారు. కనీసం బాత్రూంలో వాటర్. యువకులు సమాజ సేవ చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర రెడ్డి అన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ముందుకు వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నేరెడ్మెట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్, పెన్సిల్ కిట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం ఎంతో నాణ్యంగా అందిస్తున్నందుకు ప్రశంసించారు. రాష్ట్రంలో విద్యా, ఉపాధి, వ్యవసాయ రంగాలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 23న తెలంగాణ లోక్దల్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద దీక్ష నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ తెలిపారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2009లో ఉచిత విద్యా హక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని ఆయన గుర్తు చేశారు. అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే కొండ సురేఖ లాంటి మంత్రి మా వాడు పర్సంటేజ్ ఏం పనిచేయడానికి పర్సంటేజ్ కూడా మంత్రి ఏమైనా పరిస్థితి అంటే. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం ముందు అసిస్టెంట్ వార్డెన్ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్టళ్లకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది వర్సిటీ. అయితే మహిళలకు 10, పురుషులకు 10 అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇంటర్వ్యూ వాయిదా వేశారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు సదరు అభ్యర్థులు. చేయాల్సిన డేట్ ఈ రోజు మళ్ళీ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారని మెన్షన్ చేస్తలేదు. న్యాయం చేసలేదు. ఇది వేరే వాళ్ళకి ఇచ్చారో అది ఏ విధంగా చేశారో మాకైతే తెలియదు. ఒక్క 20 పోస్టులకి నిరుద్యోగులు 600 నుంచి 1000 మంది. గవర్నర్ను కలవాలని ఒక మహిళ రాజ్భవన్ ముందు బైఠాయించింది. విషయం తెలుసుకున్న పంజగుట్ట పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను పంజగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. మహారాష్ట్ర ముంబైలో తన ఇంట్లో జరిగిన దాదాపు 24 లక్షల చోరీ వ్యవహారంలో బొల్లారం పోలీస్ స్టేషన్లో తన ఫిర్యాదును స్వీకరించట్లేదంటూ ఆందోళన వ్యక్తం చేసింది. గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వకుంటే రాజ్భవన్ ముందే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. దేనికోసం ఏమైంది? మీరు లేయండి, ఇక్కడ కూర్చోండి, కల్పిస్తాం. అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం, రండి. మీరు లేయాలా? అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం, రండి. చేస్తాం, రండి. మీరు అక్కడ కూర్చోండి అమ్మా. అప్లికేషన్ లెటర్ ఇవ్వండి, ఆధార్ కార్డు ఇవ్వండి. ఆధార్ కార్డు. ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి? వరకట్న వేధింపులకు ఐటీ ఉద్యోగిని మృతి చెందిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. అడ్డగుట్టకు చెందిన సుష్మా అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లైన 6 నెలలకి ఆత్మహత్య చేసుకుంది. మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి దూకి బలవన్మరణంకు చేసుకుంది. సుష్మకు ఈ ఏడాది జనవరిలో నేరెడ్మెట్ మధురానగర్కు చెందిన
అమృత్తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో 5 లక్షల రూపాయల కట్నం, 6 తులాల బంగారం, బైక్ ఇచ్చిన భర్త, అత్తామామ, మరిది అదనపు కట్నం కోసం వేధించారు. ఈ వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది సుష్మా. రాజేంద్రనగర్లోని హైదర్గూడలో విషాదం చోటు చేసుకుంది. కేశవనగర్ కాలనీలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హాల్లో ఫ్యాన్ కురివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు చంద్రశేఖర్ అనే యువకుడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర గాంజా పెడ్లింగ్ రాకెట్ను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. సుమారు 166 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 50 లక్షలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్ట్ అయ్యి దాని తర్వాత అతను కేసు చార్జ్ షీట్ చేసిన తర్వాత అతను అబ్స్కాండింగ్ గా ఉండి అతను ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేయడం జరిగింది. షూట్ ఇనిషియేట్ చేసిందో ప్రభుత్వం యొక్క ఫోకస్ ఏరియా ఆఫ్ కన్సర్న్ తో చాలా ఇంపార్టెంట్ బ్రేక్ త్రూస్ మనం చూస్తున్నాం ఈ కేసులో. సంగారెడ్డి జిల్లా మన్నూరు మండలంలోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో హుండీ లెక్కింపు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హుండీ లెక్కింపు మొదలుపెట్టారు. మార్చి నుండి నేటి వరకు వచ్చిన కానుకలను లెక్కించినట్లు ఆలయ ఈవో శివరుద్రప్ప, ఆలయ చైర్మన్ మల్లయ్య తెలిపారు. లెక్కింపులో 8,52,769 ఆదాయం వచ్చినట్లు చెప్పారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ఎస్ఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. మరియు సభ్యుల సమక్షము, పోలీసు వారి సమక్షంలో మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ సమక్షంలో ఉండి లెక్కించినది. ఉండి ఆదాయము 8,52,769 రూపాయలు వచ్చింది. రూపాయలను దేవస్థానం ఖాతాలో జమ చేయబడింది. శ్రీ నల్లపోచమ్మ ఆలయము, గ్రామం బోరంచ, మండల్ మనూర్, జిల్లా సంగారెడ్డి యొక్క 28 మార్చి 2025 నుండి ఇది వాల్టీ మెట్రోపల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.